విశాఖలో వైసీపీ నేతలు పేదల భూములను కబ్జా చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఆ పార్టీ నేతల అక్రమాలకు అంతే లేకుండా పోయిందన్నారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు దళితులను చంపుతూ మరోవైపు నా ఎస్సీలంటూ గొప్పలు చెప్పుకుంటున్న వ్యక్తి సీఎం జగన్ అంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ దోచుకున్నదంతా కక్కిస్తామన్నారు. వైసీపీ నేతల అందరి లెక్కలు తేలుస్తామని చెప్పారు. 40 సంవత్సరాలు టీడీపీ కోసం కష్టపడ్డారన్నారు. అందుకే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని పార్టీకి అప్లికేషన్ పెట్టినట్టు చెప్పారు. అలా కాకుండా నాన్ లోకల్ వారికి టికెట్ ఇస్తే ఎలా ఒప్పుకుంటాను అంటూ వ్యాఖ్యానించారు. నన్ను ఆదరించినట్టే మా అబ్బాయిని కూడా ఆదరించాలని, మా అబ్బాయికి కూడా అన్ని పొలిటికల్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. పక్క జిల్లా కూడా స్టార్ట్ చేశారు. భూములు విపరీతమైన భూములు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి పేరు మీద కొన్ని వందల ఎకరాలు, సుమారు 1200 ఎకరాలు తీసుకున్నారండి. దేనికి తీసుకున్నారు? సెంటున్నర భూమి పేదవాడికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. పూలింగ్లో జీవో ఏంటంటే ఏ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఆ గ్రామస్తులనే సెలెక్ట్ చేయాలి. జగన్ రెడ్డి గారు మాకు తెలివైనడు కదా, 420 నా కొడుకు కదా, 420 నా కొడుకులు బుద్ధులు ఎలా ఉంటాయి? 10 ఊరికి కలిపి మధ్యలో ల్యాండ్ తీసుకొని బినామీ పేర్లు యాక్చువల్గా ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారో అర్హత ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి గ్రామ సభల్లో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ధర్మం. గతంలో ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వంలో, రాజశేఖర ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఆ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. అప్లికేషన్కి పేర్లకి సంబంధం ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఈ వేళ చేసుకొని ముందు ఏంటంటే ఇల్లు మాట దేవుడేరుగు మొత్తం గ్రావెల్ తవ్వేస్తున్నారు. లారీలు రాత్రుల మీద వెళ్ళిపోతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, యాక్చువల్ కలెక్టర్ గారు పక్కన ఉన్న కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లాగంటే నాకు అర్థం కాదు. ఈవేళ దీని మీద రిపోర్టు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు కలెక్టర్ గారికి? ఇక్కడ ఉంది, మన 23వ తారీఖున 20 ఇచ్చారు, తీసుకెళ్ళి రసీదు ఇచ్చారు. ఇప్పుడు అనకాపల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.